హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి ఒక షాకింగ్ అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. రానున్న 3 నెలల పాటు విద్యుత్ బిల్ అనేది తప్పనిసరిగా కట్టాల్సి ఉంటుందని, పూర్తి స్థాయిలో బిల్లులు జారీ చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క పథకాన్ని అమలు చేసేదానికి చాలా వరకు తక్కువ అవకాశం ఉన్నట్లు, దీనికి సంబంధించిన విద్యుత్ బిల్లు తప్పనిసరిగా కట్టాలని ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే ఇది కొంతమంది మాత్రమే కట్టాల్సి ఉంటుంది. ఎవరు కట్టాల్సి ఉంటుంది, ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. మీరు ఈ మన టాక్ షో ఛానల్‌లో ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి సంబంధించి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది అందజేస్తోంది. ఎవరైతే 200 యూనిట్ల విద్యుత్ అనేది దాటుతుందో అటువంటి వారందరూ తప్పనిసరిగా వారికి సంబంధించిన పూర్తి బిల్లును అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రావడంతో ఈ యొక్క పథకానికి సంబంధించి మార్చి నెలలో ఎవరైతే కొత్తగా ఈ యొక్క గృహజ్యోతి పథకానికి అప్లై అనేది చేసుకుని ఉన్నారో అటువంటి వారందరికీ సంబంధించి ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు, అంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 6వ తేదీ వరకు గృహజ్యోతి పథకానికి సంబంధించిన విద్యుత్ బిల్ అనేది జారీ చేస్తుండగా చాలా మందికి వారికి అప్లై అనేది చేసుకుని ఉండి రేషన్ కార్డు ఉన్నా కూడా వారందరికీ సంబంధించి చాలా వరకు పూర్తి స్థాయిలో బిల్ అనేది వచ్చినట్లయితే గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి అధికారులను వెరిఫికేషన్ అనేది చేయగా చాలా వరకు ఈ యొక్క పథకానికి సంబంధించి గత నెలలో అప్లై అనేది చేసుకున్నారని, అయితే ఎన్నికల కోడ్ కారణంగా ఈ యొక్క పథకానికి సంబంధించిన పూర్తి స్థాయిలో రానున్న 3 నెలల పాటు వీరందరికీ సంబంధించిన పేమెంట్ చెల్లించాలన్న ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ప్రస్తుతం వరకు ఎవరైతే తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నారో అటువంటి వారందరూ గృహజ్యోతి పథకానికి అర్హులేనని తెలంగాణ ప్రభుత్వం తెలియజేయగా, విద్యుత్ శాఖకు సంబంధించిన యాప్‌లో ఆధార్ కార్డ్ నంబరు, అలాగే తెల్ల రేషన్ కార్డ్ నంబర్, కరెంట్ బిల్లుకి సంబంధించిన నంబర్, అలాగే ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ప్రజాపాలనలో దరఖాస్తు అనేది చేసుకున్న వెంటనే వారందరికీ జీరో బిల్ అనేది అయితే జారీ చేస్తుండగా, మొదటి నెలలో చాలా మందికి అవసరమైన ధృవపత్రాలు అందకపోవడంతో, చాలా మందికి జీరో బిల్ అనేది రాకపోవడంతో మార్చి నెలలో చాలా మంది అనేది అప్లై చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం మార్చి నెలలో దరఖాస్తు చేసుకున్న వారందరికీ సంబంధించి చాలా వరకు అర్హత అనేది వచ్చినట్లు, అంటే ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లు, వీరందరికీ జీరో బిల్ అనేది జారీ చేయాలి అనుకున్న ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా చాలా వరకు జీరో బిల్ పంపిణీ నిలిపేసినట్లు, ఎన్నికలు పూర్తి అనేది అయిన వెంటనే ఇటువంటి వారందరికీ జీరో బిల్లు జారీ చేయబోతున్నట్లు అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఎండాకాలం కారణంగా చాలా వరకు ఈ యొక్క గృహజ్యోతి పథకానికి సంబంధించి అధిక మొత్తంలో ఎవరైనా సరే ఏసీలు, కూలర్లు ఇల్లు కనుక వాడినట్లయితే మాత్రం విద్యుత్ బిల్ అనేది 200 యూనిట్ కనుక దాటినట్లయితే మాత్రం తప్పనిసరిగా అటువంటి వారందరూ కూడా తప్పనిసరిగా పేమెంట్ అనేది అయితే చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ కారణంగా గతంలో అప్లై అనేది చేసుకున్నవారు, అంటే ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారందరికీ చాలా మందికి ఎలిజిబిలిటీ వచ్చినా కూడా ఎన్నికల కోడ్ కారణంగా అటువంటి వారందరికీ ఈ నెలలో బిల్ అనేది జారీ చేయలేకపోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది.